ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు మరియు నస్పూర్ చెరువు పునర్జీవ పనులకు శంకుస్థాపన. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. చెన్నూరు పట్టణంలో అమలవుతున్న రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం. 12, 16వ వార్డుల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్ పి చంద్రయ్య. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద నియోజకవర్గంలో 5,500 మందికి ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ. రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన ట్రస్ట్ సెక్రటరీ సురేఖ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు మరియు నస్పూర్ చెరువుల పునర్జీవ పనుల కోసం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ రాముని చెరువు ప్రాంతాన్ని సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే కాకుండా భూగర్భ జలాలను కాపాడుకునేందుకు పునర్జీవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. రాముని చెరువు పునర్జీవ పనులకు 1,98,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని, అలాగే 3 కోట్లకు పైగా రూపాయల ఖర్చుతో నస్పూర్ చెరువును కూడా సుందరీకరించడం జరుగుతుందని అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో 3 చెరువులను అభివృద్ధి చేయడానికి ఎన్నుకోవడం జరిగిందని, ఇటిక్యాల చెరువు, రాముని చెరువు, నస్పూర్ చెరువు ప్రాంతాలను అభివృద్ధి చేసి భూగర్భ జలాలను కాపాడడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తామని అన్నారు. వేసవి కాలం కావడంతో చెరువులలోని నీరు పూర్తిగా తీసివేసి మట్టి పూడుకను కూడా శుభ్రం చేయడం జరుగుతుందని అన్నారు. చెరువు కట్టపై వాకర్స్ కొరకు వాకింగ్ ట్రాక్ వేయడం జరుగుతుందని, 24 గంటలు చల్లని నీడ ఉండే విధంగా చెట్లను పెంచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీలో మనం చెరువు సంబంధించిన బ్యూటిఫికేషన్ వర్క్స్ కొన్ని టేకప్ చేయడం జరుగుతున్నాయి. సో యాక్చువల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేక్ కన్జర్వేషన్, వాటర్ బాడీ ప్రిజర్వేషన్ మీద స్పెషల్ ఫోకస్ ఉన్నాయి. అంటే ఏ అర్బన్ ఏరియాలో ఉన్నాయి అంటే మన లేక్ ప్రిజర్వేషన్, వాటర్ బాడీ ప్రిజర్వేషన్ మనం చేస్తే మాత్రం ఫ్యూచర్కి మనకి ఏమైనా వాటర్ సంబంధించిన ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయి, టెంపరేచర్ సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉన్నాయి,
వాటర్ బాడీ లేకుండా విపరీతంగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ బాడీకి టెంపరేచర్ మీద కూడా మోడరేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత దానికి బ్యూటిఫికేషన్ చేస్తే ఎవరైనా మార్నింగ్ వాకర్స్ ఉన్నారో, దాంతోపాటు ఎవరైనా ఎక్సర్సైజ్ చేయడానికి వస్తున్నారు, ఆ టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో మంచిర్యాల పట్టణంకి రాముల చెరువు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అది ఉన్నాయి. దానికి మన క్లీనింగ్ అన్నిటికీ కూడా ప్రణాళిక ప్రిపేర్ చేసాము. దాంతోపాటు ఈ దాంట్లో సూయేజ్ ట్రీట్మెంట్ సంబంధించిన, కట్ట స్ట్రెంథనింగ్ సంబంధించిన, రైలింగ్ సంబంధించిన, వాకింగ్ ట్రాక్ సంబంధించిన అన్ని దాంట్లో కంపోనెంట్స్ ఉన్నాయి. సో అందరూ దానిలో అందరికీ భాగస్వామ్యం ఉండాల్సింది. పబ్లిక్కి కూడా పర్టికులర్గా కొంతమంది చెత్త డంప్ చేస్తున్నారు చెరువులో, అది చేయకూడదు. దానికి సంబంధించిన కూడా మనం స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ మనం తీసుకుంటాము. సో మనం దానికి ఒక్కసారి క్లీన్ అయిపోయిన తర్వాత క్లీన్గా ఉండాలి. వాటర్ బాడీ క్లీన్ అయితే అంటే మనకి గ్రౌండ్ వాటర్ క్లీన్గా ఉంటుంది. దాంతోపాటు మన గ్రౌండ్ వాటర్ కొంచెం మంచిగా ఉంటుంది. లేకపోతే అన్ని లేక్స్ అన్ని డ్రై అయిపోయింది అంటే దట్ విల్ క్రియేట్ ట్రబుల్ ఇన్ ఫ్యూచర్. సో దానికోసం మన ఇప్పుడు 3 ఇటుకియాల చెరువు, నస్పూర్ సంబంధించిన చెరువు అండ్ రాముల చెరువు, ఈ 3 మనం టేకప్ చేస్తున్నాము. అండ్ ఐ హోప్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఏరియాకి మొత్తం స్ట్రక్చర్ దానికి మనం ఏమైనా చూస్తున్నాము, ఈ ఏరియాలో మనం ఏమైనా చూస్తున్నాం, అన్ని చేంజ్ వస్తుంది. ఇంకా చాలా మంది టూరిస్ట్ ఉండవచ్చు, వాకర్స్ ఉండవచ్చు, వస్తారు. అండ్ అందరికీ దానికి యూజ్ వస్తుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1,95,00,000 ఇప్పుడు వచ్చింది. పాతది కూడా 78,00,000 ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కలిపి మొత్తం గ్రీన్, ఇంకా ఇళ్ళకి లోపలికి వెళ్ళి వాకింగ్ చేస్తే మొత్తం చెట్ల కింద వాకింగ్ చేసినట్టు కొంచెం గ్రీన్ కార్డులు చేసి అది చేసి, దీంతో పాటు ఇంకా అవసరం ఉంటే వేరే డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టి 100% పూర్తి చేయడం కూడా ఈ వర్షాకాలం లోపల పూర్తి చేసి, ఈ చెరువు కింద ఇబ్బంది ఏం లేదు కాబట్టి, పొలాలు గిలాలు ఏం లేవు కాబట్టి ఇమీడియట్ వారం 10 రోజులు నీళ్ళు తీసేస్తాం. ఈ మట్టిని తీసే కార్యక్రమం చేపడతాం. ఎవరైనా వ్యవసాయదారులకు అవసరం ఉంటే తీసుకుపోయే విధానంగా, దాంతోపాటు ఇటుక బట్టి వాళ్ళకి అవసరం ఉంటే ఇక్కడ తీసుకుపోయే విధానం చేసి తీస్తాం. ఒక 15 రోజులు ఉగాది లోపల లేకపోతే అటు ఇటు దీన్ని తప్పకుండా చేసి, ఇది ఒక గ్రీన్ వాకింగ్ చేసే వాళ్ళకు పూర్తి అంటే మధ్యాహ్నం 12 కూడా చెట్ల నీటితోటి చల్లగా ఉండేటట్టు తప్పకుండా చేసి, మిగతా ఎక్కడెక్కడ బ్యూటిఫికేషన్ అవసరం కొన్ని స్విచ్ మొక్కలు అక్కడకుండా అవన్నీ తీసేసి క్లీన్ చేసి, టీఆర్ఎస్ లేక మినీ ట్యాంక్ బండ్ అని చెప్పగానే తప్పకుండా సాధ్యమైనంత వరకు ఎంత వీలుతో అంత మంచి చేయాలో చేస్తాం. సరైన రూపురేఖ తీసుకొచ్చి తర్వాత చెత్తకితే ఏ రకమైన లేకుండా క్లీన్ చేసి మెయింటైన్ చేసి, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఎట్లయితే ఇప్పుడు పట్టణం క్లీన్ చేస్తున్నా దీన్ని కూడా అయిపోయిన తర్వాత క్లీన్ ఉంచే బాధ్యత తీసుకుంటాం. దీంతోపాటు దీంట్లో కొన్ని ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి, కట్టిన కొందరు అక్కడిక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా తప్పకుండా దీంట్లో భాగంగా మోమాటం లేకుండా ఎవరి ముఖం చూడకుండా తీసేసే కార్యక్రమం చేస్తాం. తీసుకోండి బయటేసి దీనికి సంబంధించి అన్నీ ప్రొటెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ మనం చేసే ప్రతి పని వచ్చే 2 తరాలు 3 తరాలకు కూడా పనికొచ్చే విధంగా వాళ్లకు మన తరపు నుంచి ఇచ్చే ఇవే, మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఇవి అన్నీ వాళ్ళ కోసం కాపాడాల్సిన పరిస్థితి, వాళ్ళ ముందు తరాలకు ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ వాటర్ ఇంతకుముందు కరెక్ట్గా చెప్పినట్టు వాటరు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే వాటర్ మనం ఎంత కన్జర్వేట్ చేసి, వాటర్ మనం ఎంత దాని అర్థం ఏంటంటే ఇక్కడికి సంబంధం అక్కడ కానీ వాటర్ ఒక్క ఉంటే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. వాటర్ కన్జర్వేషన్ పిట్స్ కూడా అవి కూడా ఇప్పుడు కలెక్టర్ గారి పర్ఫార్మెన్స్ పరిశీలనతోటి దాని కింద కూడా ఒక 2 కోట్ల రూపాయలు వచ్చినాయి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. రాష్ట్రంలో వచ్చిన 4-5 జిల్లాలో మనదొకటి. ఈ వాటర్ కన్జర్వేషన్ పిట్స్ ఎక్కడెక్కడ స్కూళ్ళలో జాగుందో లేకపోతే హాస్పిటల్లో జాగుందో అంటే ఇటువంటి ప్లేసుల్లో వాటర్ కన్జర్వేషన్ పిట్స్ పెట్టేసి వాటర్ కన్జర్వ్ చేస్తే వచ్చే తరాలకు మనం చేసిన వాళ్ళం అవుతాం. ఇటువంటి దాన్ని కాపాడాను. మిగిలింది ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ స్టోన్ పిచ్చింగ్ అవన్నీ చేసిండ్రు, అందులో పిచ్చి మొక్కలు వచ్చినాయి. ఆ మధ్యలో పిచ్చి మొక్కలు రాకుండా చూసుకొని తీసేసి, అవసరం ఉంటే మా సందులోకి తీసేసి ఎర్రమట్టి నింపి గ్రాస్ పెట్టినా మంచిది, లేకపోతే ఇంకేదైనా పెట్టి అందంగా ఉండేటట్టు చేయడం. మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు నివాసం వద్ద ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిమణులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పంపిణీ చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరిమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరుగుతుందని, నియోజకవర్గంలో 5,500 మందికి తోఫా పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని, మంచిర్యాల పట్టణంలో 3,600 మంది ముస్లింలకు రంజాన్ తోఫా అందిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఆధ్వర్యంలో అధికారంలో ఉన్నా లేనప్పటికీ
ప్రతి సంవత్సరం ముస్లిం సోదరిమణులకు రంజాన్ సందర్భంగా దుస్తులతో పాటు 5 కిలోల బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పండుగను పేద ధనిక తేడా లేకుండా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరిమణులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఎవరైతే ఉపవాస దీక్షలపై పండుగ జరుపుకుంటున్నారో ఆ ముస్లిం సోదరి మనందరికీ కూడా రంజాన్ తోఫాగా ఒక చీర, సేమ్యాకి, ఇంకా డ్రై ఫ్రూట్స్, అలాగే 5 కిలోల బియ్యం కూడా ఇస్తున్నాము. ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3000 మందికి రంజాన్ తోఫా ఇస్తున్నాము. దాదాపుగా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా రాజకీయాలకు అతీతంగా అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రేమించాలి. మన మంచిర్యాల నియోజకవర్గంలో మా బతుకమ్మ పండుగ సందర్భంగా హిందూ ఆడపడుచులకు, అలాగే ముస్లిం సోదరి వాళ్ళకు రంజాన్ పండుగ సందర్భంగా అందజేస్తున్నాం. మొత్తం నియోజకవర్గంలో 5500 తోఫాలు పంపిణీ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చెన్నూరు పట్టణంలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని 12వ మరియు 16వ వార్డులో పర్యటించిన ఆయన స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మన ఇళ్లను ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా వీధులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు పట్టణవాసులందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ పట్టణంలో విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఇందులో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము 2 వార్డులు విజిట్ చేయడం జరిగింది. అక్కడ డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, తర్వాత లిఫ్టింగ్ ఆఫ్ గార్బేజ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తూనే ఈ మన క్లీన్ అనేది, అంటే ఎస్పెషల్లీ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడైనా సరే పట్టణమైనా గ్రామమైనా మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యంగా ఫస్ట్ ఈ శానిటేషన్, క్లీనినెస్, ఫైళ్ళ క్లియరెన్స్ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. సో కాబట్టి అందుకొరకే నేను కూడా ఈ మున్సిపాలిటీలలో కూడా చాలా వరకు 2 చొప్పున 3 చొప్పున మున్సిపాలిటీలు టేకప్ చేసి వార్డులను ఒక 2-3 రోజుల వరకు స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి ఆ వార్డులో ఆ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయటము, డీసిల్టింగ్ చేయటము, డీసిల్ట్ అయిన దానికి లిఫ్ట్ చేయటము ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇది జరిగినాకనే మళ్ళీ మనోళ్ళు పబ్లిక్ ఏం చేస్తారంటే మళ్ళీ తీసుకొచ్చి అక్కడే అవన్నీ చేస్తుంటారు. కాబట్టి దయచేసి మన మున్సిపాలిటీ క్లీన్గా ఉండాలంటే ఖచ్చితంగా సిటిజన్ కూడా ఆలోచన చేయాలి. ఈ పరిసరాలలో నేను
ఇప్పుడు క్లీన్ చేశారు, అది క్లీన్ చేసింది మంచిగా వాడితే క్లీన్గా వెళ్ళిపోతుంటుంది. కానీ మళ్ళీ అంతా చెత్త తీసుకొచ్చి అందులోనే డ్రైన్లో లేకపోతే ఇంకో దగ్గర వేయటం మూలంగా మళ్ళీ స్టాగ్నేట్ అయిపోతుంది, మళ్ళీ వాటర్ రోడ్ల మీదకి వస్తుంది, అదైతుంది. కాబట్టి దయచేసి మన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మన ఇంటికి మున్సిపాలిటీ నుంచి ఒక ఆటో కానీ లేకపోతే ఒక ట్రాక్టర్ కానీ ఈ గార్బేజ్ కలెక్షన్ చేసేటప్పుడు చెత్త బండి వస్తుంది. చెత్త బండి వచ్చినప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మా ఇంటికి వచ్చింది చెత్త. ఆ చెత్తను మీరు ఏం చేయాలంటే తడి చెత్త పొడి చెత్త కూడా వేరు చేసి ఆ బండిలో వేస్తే మీకు ఆ పరిసరాలలో అక్కడ మీరు ఎక్కడ వేస్టేజ్గా దాన్ని పడేయాల్సిన అవసరం లేదు, పడేయకూడదు కూడా. బయట పడేస్తే కూడా వాస్తవానికి మున్సిపల్ చట్టం ప్రకారము పెనాల్టీ కూడా విధించవచ్చు. సో అందుకొరకే మన పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మున్సిపాలిటీ ప్రొవైడ్ చేయాల్సిన మినిమం నీడ్స్ ఏంటి? డ్రైన్స్ క్లీన్గా ఉండాలి, స్ట్రీట్ లైట్స్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ చేయాలి. ఈ బేసిక్ 3 ఎమ్యూనిటీస్, ఈ 3 మనకు మనిషికి అవసరం. కాబట్టి ఈ 3 సర్వీసులు ఇచ్చే కాకుండా మిగతా సర్వీసులు కూడా మున్సిపాలిటీ ద్వారా అయితే. అదేవిధంగా మన దీనిలో భాగంగానే మన ఇక్కడ చెన్నూరు మున్సిపాలిటీలో కూడా ఈ అమృత్ స్కీమ్ కింద డ్రింకింగ్ వాటర్ పర్పస్లో 3 పెద్ద ట్యాంకులు 1400 కేల్స్ కెపాసిటీ 600 కెపాసిటీ ఉన్నటువంటి కేల్స్ కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు కట్టేయడం జరుగుతుంది, నిర్మిస్తున్నారు. గౌరవ మంత్రివర్యులు గారు గత 2 months కింద ఈ ఏజెన్సీ వాళ్ళని పిలిచి హైదరాబాద్లో కూడా రివ్యూ మీటింగ్ పెట్టడం మూలంగా ఈ మాత్రం ఇక్కడ మనకు ప్రోగ్రెస్ జరిగింది. సో అదేవిధంగా దీంట్లో కూడా ఏంటంటే ఈ 3 ట్యాంకులు అయిపోయినట్టయితే మన చెన్నూరు పట్టణ వాసులందరికీ తాగునీరు సమస్య అనేది తగ్గుతుంది. దాని నుంచి తర్వాత ఇది అయిన వెంటనే ఇంట్రా కనెక్షన్ కూడా వాళ్ళు వేస్తారు, పైప్ లైన్ అవన్నీ కూడా వేస్తారు. సో ముఖ్యంగా కోరేది ఏంటంటే పట్టణ ప్రజలను మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మనం కూడా చెత్త బయట వేయద్దు. ఆ చెత్తను మీకు ఇంటికి బండి ఏదైతే వస్తుందో మా మున్సిపాలిటీకి, ఆ మున్సిపాలిటీ బండిలో వేయండి. వేస్తే అది తీసుకెళ్ళి అక్కడ డంప్ యార్డ్ ఏదైతుందో డంప్ యార్డ్లో వేసి మా వాళ్ళు దాన్ని ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలి ఏందనేది చేస్తారు. కాబట్టి ముఖ్యంగా వాటర్ను కూడా ఏం చేయాలంటే ఒక సిస్టమేటిక్గా వాడుకోవాలి. ఆ ట్యాప్ పబ్లిక్ ట్యాప్ ఉంటుంది, వదిలిపెట్టేస్తారు, ఎవరు పెట్టరు దానికి. తర్వాత ఒక అతను బోర్ వేసిపోతాడు, వాళ్ళ ఇంటికి పైప్ పోతాడు, నీళ్ళు నిండిపోతూ ఉంటాయి. దాన్ని ఆఫ్ చేసే సిస్టమ్ కూడా ఉండాలి. దాన్ని అనుకునే మున్సిపాలిటీ మా సిబ్బంది కూడా మనకు ఉన్నటువంటి బోర్లు ఎక్కడైతే వాడుతున్నామో వాటిని ఒక సిస్టమేటిక్ మేనర్లో తీసుకురావాలి. తీసుకొస్తే వాటర్ ఎండాకాలం కదా వచ్చేది, ఎండాకాలంలో వాటర్ సమస్య చాలా ఉంటుంది. సో కాబట్టి వాటిని అధిగమించేటందుకు మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అదేవిధంగా ఈ 99 రోజులలో ఏదైతే మనం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముఖ్య కార్యక్రమాలు, దీంట్లో భాగంగానే ట్యాక్స్, మరి మున్సిపాలిటీకి కూడా ఆర్థికంగా నిధులు కావాలి. కాబట్టి ఇక్కడ పని ఉన్నటువంటి ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళు ఇంటి పన్ను ఏదైతే ఉందో అన్ని ఖచ్చితంగా చెల్లిస్తేనే మనం ఆ డబ్బుల ద్వారా మున్సిపాలిటీ ఇతర సర్వీసులు ఇస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ కానీ అవి కూడా వాటిని చూసుకొని సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ టేకప్ చేస్తారు. కాబట్టి మరి మీరందరూ కూడా పట్టణ ప్రజలు కూడా ఇందులో సహకరించాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసింది. ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ వచ్చిన కాంచి మహిళా శక్తికి మహిళలకు అందరికీ ఉచిత బస్సు, అదేవిధంగా 200 యూనిట్స్ వరకు గృహజ్యోతి, అదేవిధంగా 500 రూపీస్ గ్యాస్ సిలిండరు, అదేవిధంగా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా రేషన్ కార్డు గత ప్రభుత్వంలో చేయనటువంటి లో ఇప్పుడు ఈ ప్రభుత్వం 100% ఎవరు అప్లై చేస్తే వాళ్ళందరూ కూడా అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మరి ఆ రేషన్ కార్డు ద్వారా వస్తున్న బియ్యాన్ని కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి కార్డు హోల్డర్స్ ఎవరు కూడా ఆ బియ్యాన్ని వేరే వాళ్ళకి అమ్మద్దు. ఫైన్ క్వాలిటీ బియ్యం ఇస్తున్నారు. మనం బయటే సోనా మసూరో లేకపోతే బీపీటీ అని అంటాం కదా, అటువంటి రకం సన్న బియ్యం ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేదు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. సో అందుకొరకు మన రాష్ట్రంలో ఉంది. మరి ఆ బియ్యాన్ని తీసుకొని కార్డు హోల్డర్ను సద్వినియోగం చేసుకొని తినాలి, వినియోగించుకోవాలి. బయట ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్కు వాటిని అమ్మొద్దు. అమ్మినట్టయితే ఆ రేషన్ కార్డులు కూడా క్యాన్సిల్ చేయొచ్చు. చేసిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి అందరికి కూడా తెలియజేసేది పరిసరాలను పరిశుభ్రంగా మీ భాగస్వామ్యం కూడా కావాలి. అందుకొరకు మా మున్సిపల్ సిబ్బంది కూడా చెప్పాను, ఉదయం లేవగానే 4 o'clock అంటే 5 o'clock బై వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా శానిటరీ సిబ్బంది, తర్వాత శానిటరీ జవాను, తర్వాత మల్టీపర్పస్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా 5-5:30 ప్రాంతంలో స్వీపింగ్, డీసిల్టింగ్ ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి మరి ఎక్కడైనా సరే అందరూ అన్ని వార్డులు ఒకేసారి చేయలేదు. కొన్ని ఇప్పటివరకు ఎన్ని వార్డులు అయిపోయినాయి సార్? ఇప్పటివరకు 8 వార్డులు అయిపోయినాయి. మిగతావి కూడా ఉన్నాయి కాబట్టి 18 వార్డులు, ఇంకా 10 వార్డులు కూడా చేసేది ఉంది. పర్టికులర్గా ఈ 3 కార్యక్రమాలు అయితే ఇది పూర్తిగా అమలు చేయాలి. చేస్తే మన పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. చేసిన తర్వాత మనం కూడా మళ్ళీ చెత్త అక్కడ కుప్పల్లాగా వేసి డ్రైన్లో వేసి, ఇప్పుడు చూసాను నేను అక్కడ ఫ్రీడమ్ ఫామ్ ఆయిల్ ఖాళీ అయింది, ఎవరు కాటన్స్ తీసుకొచ్చి అల్లేసారు. అల్లేయటం మూలంగా ఏంది ఆ వాటర్ డ్రైనేజ్లో సాగ్నెట్ అవుతుంది.
సో కాబట్టి షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కూడా, కమర్షియల్ యూనిట్స్ వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా మా ఆటో తిరుగుతుంది. షాప్స్ ఇప్పుడు జనరల్గా 10 గంటలకు 11 గంటలకు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు వాళ్ళు తీసిన వెంటనే ఊడ్స్తారు. ఊడ్చిన వెంటనే చెత్త ఏమైనా పేపర్లో ఏదో వస్తాయి. అది వచ్చినప్పుడు మా ఆటో అక్కడికి వస్తుంది కాబట్టి ఆటోలో వేయండి. అంతేగాని రోడ్ల మీద వేసి చేస్తే అటువంటి షాప్ వాళ్ళకు కూడా పెనాల్టీ ఏమని చెప్పిన మా మున్సిపల్ కమిషనర్కు. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం. సో మన ఆటో వస్తుంది, ఆ ప్యాంట్లో వచ్చినప్పుడు మీరు అది తీసి అల్లేయండి, అది తీసుకెళ్ళి మన డంప్ యార్డ్లో వేస్తారు. కాబట్టి అందుకొరకు మన అందరూ కూడా, మన చైర్మన్ మేడం గారు కూడా, మొన్న కూడా మేము వీళ్ళందరికీ 12వ తారీఖు నాడు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది స్టేషన్ ఆవరణలో ఉన్న వెలుపల ఉన్న చెత్త చెదరాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేసి తమ నిబద్ధతను చాటారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అస్తవ్యస్తంగా పెరిగిన పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను తొలగించి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. కేవలం పరిసరాలనే కాకుండా స్టేషన్లోని రికార్డులను సైతం క్రమ పద్ధతిలో సర్దుతూ దుమ్ము ధూళి లేకుండా శుభ్రపరిచారు. విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే సిబ్బంది సామాజిక బాధ్యతగా భావించి ఈ స్వచ్ఛత యజ్ఞంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ బన్సీలాల్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు మరియు ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేలా ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సమస్యలతో స్టేషన్ కు వచ్చేవారు ఇక్కడి పరిసరాలను చూసి మానసిక ప్రశాంతత పొందేలా ఉండాలని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం పని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ప్రజల్లో పోలీసుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ సిపి రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు మరియు మంచిర్యాల డీసీపీ గారి మరియు జైపూర్ ఏసీపీ గారి ఆదేశాల మేరకు చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ఫైళ్ళ క్లియరెన్స్ కార్యక్రమం అన్నది ఈరోజు చేపట్టడం జరిగింది.
ఇందులో భాగంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం క్లీనింగ్ అండ్ ఫైళ్ళు కూడా అంతా అన్ని రికార్డ్స్ రూమ్స్ అన్నీ క్లీనింగ్ చేసి ఈరోజు మొత్తం మా సిబ్బంది కార్యక్రమంలో భాగంగా మా సిబ్బంది మొత్తం చెన్నూరు పట్టణ మా ఎస్ఐస్ శ్యామ్ పటేల్, సుబ్బారావు, అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ మొత్తం హోంగార్డ్ మా వరకు మొత్తం టోటల్ 25 మంది ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 6:30 నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణలో. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మొత్తం క్లీనింగ్, చెత్త చెదారం, అదేవిధంగా లోపల కూడా పోలీస్ స్టేషన్ రికార్డ్స్ రూమ్స్ కానీ, ఫైల్స్ ఉన్న రూమ్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ మొత్తం క్లియరింగ్ చేయడం జరిగింది స్వతహాగా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే 99 రోజుల కార్యక్రమం ఉందో దాన్ని ఉద్దేశించి ఈరోజు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా కార్యక్రమాలు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇదే విధంగా చేపట్టడం జరుగుతుంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ గంగా కాలనీకి చెందిన నామారపు లెనిన్ బాబు గత 5 సంవత్సరాలుగా పక్షవాతంతో ఇబ్బంది పడుతూ చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, దహన సంస్కారాలకు ఇబ్బందిగా ఉందని కాలనీ వాసులు రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వడంతో యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ స్పందించి దాతల సహకారంతో 16,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగా కాలనీ వాసులు డిష్ వెంకన్న, బాలాజీ, రమేష్, సంపత్, రామారావు, కట్ల రమేష్, 16వ వార్డు యువ నాయకులు గంగారపు సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ 16వ వార్డు గంగా కాలనీకి చెందిన నామారపు లెనిన్ బాబు గారు గత కొద్ది సంవత్సరాలుగా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి పక్షవాతంతో అనారోగ్యంతో బాధపడడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు అనారోగ్యంతో వారు చనిపోయిన విషయాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న కాలనీవాసులు, అదేవిధంగా మా డిష్ వెంకన్న గారు మా రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే మేము కూడా మా స్వచ్ఛంద సంస్థ గ్రూపులో చాలా మంది దాతలకు ఈ యొక్క సమాచారం చేరవేయడంతో మా గ్రూప్లో ఉన్న దాతలు, అదేవిధంగా మంచిర్యాలు, హైదరాబాదు, రామకృష్ణపూర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న యువకులందరూ చాలా మంది దాతలు సహకరించి మాకు ఒక 16,500 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వడం జరిగింది. దాతల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఈరోజు వాళ్ళ కుటుంబంకి తీసుకొచ్చి దాన సంస్కారాల ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది. మాకు రామకృష్ణపూర్ యువత ద్వారా ఏ సేవా కార్యక్రమానికి పిలుపునిచ్చినా వెంటనే స్పందించి సాయం చేస్తున్న దాతలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ కుటుంబం కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది కాబట్టి ఇంకా ఏమన్నా స్వచ్ఛంద సంస్థలు కానీ, మిగిలిన ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ, ఇంకా ఎవరైనా సేవకులు కానీ, వివిధ పార్టీల నాయకులు తమకు తోచిన సహకారం అందించి ఈ కుటుంబానికి అండగా నిలవాలని మా యొక్క యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ తరపున అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు మరియు నస్పూర్ చెరువు పునర్జీవ పనులకు శంకుస్థాపన. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. చెన్నూరు పట్టణంలో అమలవుతున్న రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం 12, 16వ వార్డుల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్ పి చంద్రయ్య. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద నియోజకవర్గంలో 5,500 మందికి ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ. రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన ట్రస్ట్ సెక్రటరీ సురేఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.